సార్ ఈ ఎకో పార్క్ అనేది మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకి కూడా చాలా ఈ ఫ్రెండ్లీ ఇదిగా గానీ, వాకింగ్ గానీ ఆరోగ్యపరంగా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. యాహ్! సో ఒక డీఎస్‌పీ గారిగా మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ పార్క్? నిజంగా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. చాలా అంటే నేను చాలా ఒక 3, 4 ఇయర్స్ నుంచి వస్తా ఉన్నాను ఇక్కడ. హ్మ్. చాలా ఫ్లెక్సిబుల్. ఇక మంగళగిరికి ఈ ఎకో పార్క్ అనేది అసెట్ నాకు తెలిసి. హ్మ్. అంటే అసలు దీన్ని యాక్చువల్లీ ఐయామ్ నేటివ్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. కానీ దీన్ని వదిలిపెట్టి పోవాలనిపించడం లేదు. హ్మ్. అంటే ఇది ఒక అసెట్ ఇది. అవును. నిజంగా చూస్తే ఎక్కడో ఊటీలో ఉన్నట్లో, కొడైకెనాల్ ఉన్నట్లో లేకుంటే ఇంకా ఇతరత్ర మన కేరళ ప్రాంతాల్లో పోయినటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. హ్మ్. ఖచ్చితంగా దాన్ని మాత్రం కాదనలేరు. హ్మ్. మేము రోజు రావడం ఈ వాకింగ్లో చేయడం కానీ మనకు ఆహ్లాదకరంగా ఉదయం కూడా అవును. ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ ఇతరత్ర కూడా మనకు చాలా బాగా నచ్చింది. హ్మ్. ఆ, సో ఒక ప్రకృతి ప్రేమికులుగా ఇక్కడ ట్రెక్కింగ్ అవకాశం ఉంది. చక్కగా చుట్టూ పచ్చని వాతావరణం, ఆ చెట్లు గానీ బాగా ఎంజాయ్ చేస్తారా సార్? ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పైన గండాలయ స్వామి ఉన్నారు. అవును. ఇక్కడ ఎకో పార్క్ మనం ట్రెక్కింగ్ చేసుకొని చాలా వీలుంది. హ్మ్. ఎన్నో రకాలుగా నాకు తెలిసి ఆహ్లాదకరంగా, ఆనందంగా, హ్మ్. మరి ముఖ్యంగా ఈ చేసి వాకింగ్ చేస్తే ఆరోగ్యకరంగా మెయిన్గా హ్మ్. మాత్రం ఖచ్చితంగా ఇందులో కాదనలేని విషయం. సో చిన్న విషయం సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వాకర్స్ కోసం ప్రత్యేకించి దీన్ని ఉచితం చేశారు. చాలా మంది కొంతమంది పే చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పే చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సులభతరం చేయడం పట్ల మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా అది మాత్రం ఎందుకంటే హ్మ్. లోకేష్ గారు తీసుకున్న అభిప్రాయం మాత్రం చాలా ఇది ఎవరు కాదనిలేంది. ఇట్ ఈస్ వెల్కమ్. చాలా లోకేష్ గారు చేసింది మినిస్టర్గా అనుకోండి, ఎమ్మెల్యే అనుకో, వాళ్ళు పొలిటికల్గానే అనుకుంటారు కానీ అవును. కానీ వారు ఏం చేసినప్పుడు మనకేం చేస్తున్నారు, ప్రజానాయకులు కానీ అవును. మనకేం చేస్తున్నారు, పబ్లిక్ ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి తప్ప ఒక పొలిటికల్గా మనం ఆలోచించాల్సిన విషయం లేదు. ఈ ఫ్రీగా పెట్టడం అనేది మీరు అన్నట్టు ఎంతోమంది లేని వాళ్ళు రావడము, కానీ ఈ పే చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు, అవును. దాన్ని కోల్పోతారు. కానీ నిజంగా ఇది లోకేష్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ ఆహ్వానిత విషయము. అది ఎవరు మరవలేని విషయము, ఒక అసెట్ అని కూడా మనం సో చెప్తాం. ఆరోగ్యపరంగా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఈ ఫ్రెండ్లీ నేచర్ కానివ్వండి, లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రకృతి రమణీయత గురించి కానివ్వండి, అంటే మీరు డైలీ వచ్చే వ్యక్తిగా మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ కానీ చాలా మంది స్థానికులు? ఒక పేద అనుకోండి, అంటే పేద అని కాదు, ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్ని రకాల ప్రజలు ఇక్కడ రావడము, దాన్ని వాకింగ్ చేయడము, ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడము, దాన్ని ఎంజాయ్ చేయడము, నిజంగా ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా ఈ వాకింగ్ చేయడము, ఈ ధ్యానమైన ధ్యాన కేంద్రం కూడా సెంటర్ ఉంది. అవును. ధ్యానం చేసుకునే వాళ్ళు వాకింగ్ కానీ ఇతరత్ర ఈ యొక్క రమణీయమైన దృశ్యం, అంటే ఈ కొండ ప్రాంతం అనేది నిజంగా ఇది ఒక అసెట్, ఎక్కడ దొరకదనే విషయం ఉంది. ఇది మీరు అన్నట్టు ఆరోగ్యపరంగా కానీ మన ఆహ్లాద విషయం కానీ ఇది మాత్రం ఎక్కడ దొరకదనే విషయం మాత్రం నేను మీ తీర్థలేం చేస్తాను. పేరు సార్ మీరు? నా పేరు శివారెడ్డి, డిఎస్పీ.